హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి తొలి విడత డబ్బులను గత ఆగస్టు 2వ తారీఖున ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, రెండూ కూడా మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో దాదాపు 47 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఇచ్చినటువంటి మాట ప్రకారం సంవత్సరానికి 20,000 రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామని చెప్పినట్లుగానే ఇక్కడ తొలి విడత కింద 7,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి తొలి విడతలో ఒక్కో రైతుకు కూడా అంటే దాదాపు 47 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ రెండవ విడత అనేది ప్రారంభమైంది. మరి ఈ రెండవ విడతకు సంబంధించినటువంటి దాదాపు 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి. అలాగే మనకు తొలి విడతలో డబ్బులు పడినటువంటి 5,44,000 మంది రైతులకు కూడా ఈ పెండింగ్ డబ్బులను కూడా అంటే తొలి విడత పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు జమ చేయబోతోంది. ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేయబోతున్నారు. ఇంకా ఎవరైనా సరే అంటే కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కానీ మీరు కనుక కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ కొత్త రిజిస్ట్రేషన్కు కావాల్సినటువంటి పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంకు ఖాతా జిరాక్సు, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కొత్తగా అన్నదాత సుఖీభవ పథకానికి రిజిస్టర్ అవ్వండి. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి. ఇలా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు గనక మీరు రిజిస్టర్ కనుక అయితే మీకు ఇక్కడ పథకాల ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే గనక వెంటనే కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తుంది. ఈ అర్హుల జాబితాలో మీరు పేరు గనక ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అనేది 7,000 రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. అలాగే చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ జిల్లా పేరు, మీ యొక్క రైతు పేరు, భూమి పేరు, భూమి విస్తీర్ణం ఎంత, భూమి సర్వే నెంబరు, ఇక మీకు రీమార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అని ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటే మీ అర్హత ఉందని, ఇన్ఎలిజిబుల్ అంటే అర్హత లేదని చెప్పే అర్థం అన్నమాట. ఇలా అన్నదాత సుఖీభవ ఖాతాలోకి మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండవదిగా చూసుకుంటే పీఎం కిసాన్ జాబితాలో కూడా పీఎం కిసాన్ government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషనరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. బెనిఫిషనరీ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, మీ యొక్క ఊరి పేరు ఎంటర్ చేస్తే ఈ యొక్క పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకుంటే పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా కూడా మీకు 2,000 రూపాయలు రాబోతూ ఉన్నాయి. 21వ విడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పీఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున అందిస్తుంది. మరి ఈ సంవత్సరానికి సంబంధించి 20వ విడత, 21వ విడత, 22వ విడత ఈ 3 విడతల డబ్బులు రావాలి.
మరి ఇప్పటికే మనకు 20వ విడత డబ్బులు ఆల్రెడీ విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు 21వ విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైంది. మరి 21వ విడత 2,000 రూపాయలు కనుక మనకు వస్తే ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత 2వ విడత డబ్బులు 5,000 రూపాయలు వస్తాయి. అన్నదాత సుఖీభవ 2వ విడత 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు, మొత్తం కూడా 7,000 రూపాయలు 2వ విడత కింద మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకొని ఈ 2వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి. అలాగే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా వెబ్ ల్యాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా అని మనకు చెక్ చేసుకోవాలి. అలాగే రెండవది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక మూడవది ఎన్పిసిఐ లింక్. ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను. ఎన్పిసిఐ లింక్ కూడా ఎలా చేసుకోవాలనేది చెప్పేసి చాలా వీడియోల్లో చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం కనుక ఉంటే వేరొక బ్యాంక్ అకౌంట్ చేసుకోమని కూడా చెప్పాను. అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకుని రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెలలోనే ప్రతి రైతు ఖాతాకు కూడా ముందుగా పీఎం కిసాన్ 21వ విడత 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. తర్వాత అన్నదాత సుఖీభవ 2వ విడత 5,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మళ్ళీ కూడా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి. ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. ఇప్పటికే జాబితాలు విడుదలయ్యాయి. అలాగే గతంలో అంటే తొలి విడతలో దాదాపు వెబ్ ల్యాండ్లో వివరాలు నమోదు కానటువంటి 5,44,000 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం ఈ 2వ విడతలో వారికి 14,000 రూపాయలు అయితే ఇవ్వబోతోంది. కాబట్టి ఈ 2వ విడతలో మీకు ఈ యొక్క 14,000 రూపాయలు వస్తాయి. 5,44,000 మందికి మాత్రమే అంటే తొలి విడత డబ్బులు పడనటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం సొంతంగా ఉచితంగా మనకు ఆన్లైన్ చేయించడం జరిగింది. వారి భూమి వివరాలను ప్రభుత్వమే సొంతంగా ఉచితంగా మనకు ఆన్లైన్లో చేయడం జరిగింది. వారి భూమి వివరాలు వారికి తొలి విడత 7,000 రూపాయలు, 2వ విడత 7,000 రూపాయలు, మొత్తం కూడా 14,000 రూపాయలు వారికి రావడం జరుగుతుంది. ఇక రెండవది చూసుకుంటే మనకు కౌలు రైతులు దేవాదాయ భూము సాగు చేసేటువంటి రైతులు, ఒక ప్రభుత్వం భూమి తప్ప మిగిలినటువంటి భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతన్నా కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి ద్వారా కౌలు రైతులకు 14,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి ఇది కూడా రైతన్నలు గమనించుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉంటే మీ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా 2వ విడత 7,000 రూపాయలను ఈ నెలలోనే ఈ తేదీ నుంచి మీ ఖాతాల్లోకి జమ చేయబోతోంది. ఇప్పటికీ మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు 7,000 రూపాయలు తీసుకోవడానికి రెడీగా ఉండండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.